అందరికీ నమస్కారం। ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి సంస్మరణ సభ ఈరోజు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మీ అందరికీ తెలుసు, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, తన ఆర్థిక సంస్కరణలతోటి ఈ దేశానికి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు। ఆయన ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, 10 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు। ఆయన అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకున్నటువంటి ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మనందరికీ తెలుసు। ఈ దేశం ఆర్థికంగా అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతూ ఆర్థిక మాంద్యం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆర్థిక మాంద్యం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో, అలాగే మన భారతదేశ జీడిపి స్థాయి కూడా కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపినటువంటి ఘనమైన చరిత్ర మన్మోహన్ సింగ్ గారు। ప్రధానంగా మనం చెప్పదలుచుకుంటే ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనులతో జరుగుతున్నటువంటి గ్రామీణ ప్రాంత కర్షకులకు, పేదలకు, సన్న చిన్నకారు రైతులకి రోజుకి 300 రూపాయల చొప్పున మరి ఉపాధి హామీ ద్వారా ఈరోజు లబ్ధి పొందుతున్నారంటే అది మన్మోహన్ సింగ్ గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనేది వాస్తవం। అలాగే మనం చూసుకున్నట్లయితే పారదర్శక పాలన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు। అలాగే విద్యార్థులు తమ చదువుకోవడం కోసంగా విద్యా హక్కు చట్టాన్ని, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు। అలాగే మనం చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి। ఆధార్ కార్డు ఈరోజు ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందుతున్నాయో ఏమనేటువంటి విషయం తెలుసుకోవడం కోసంగా, వ్యక్తిగతంగా ఒక గుర్తింపు కోసంగా ఆధార్ కార్డుని తీసుకొచ్చినటువంటి చరిత్ర మన్మోహన్ సింగ్ గారిది। ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన। అలాగే ఫుడ్ గ్యారంటీ స్కీమ్ కూడా, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు। అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మరి మనం చూసాం గతంలో మరి ఏ విధంగా ఆయన్ని విమర్శలు చేశారో, మరి నిన్న మొన్నటి దాకా కూడా ఆయన్ని వ్యక్తిగతంగా తోలినటువంటి వ్యక్తులు మరి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయగలిగారా? ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి మోడీ ఏదైనా ఒక కార్యక్రమం ఈ దేశానికి ఉపయోగపడినటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి బీజేపీ వాళ్ళు గుండె మీద చేసుకొని మాట్లాడాలని చెప్పి మేము కోరుతాము। అలాంటి మహనీయుడి మరణాల్లో కూడా రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమైన విషయం। దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఆయనకి తగినటువంటి గౌరవం కల్పించే దాంట్లో కూడా ఈరోజు మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం। ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవల్ని ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంటా ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। మరి భారతదేశ ప్రధానిగా ఆయన 10 సంవత్సరాలు భారతదేశానికి, దేశ ప్రజలకి కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి, మరి ఈరోజు ఆయన మరణం దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను। మరి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అయితేనేమి, దానికి ముందు ప్రధాని కంటే ముందు ఆయన ఆర్థిక మంత్రిగా, దేశ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు। దానికంటే కూడా ముందు మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది। అంతేకాకుండా ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఆయన సేవలు అందించడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను। మరి భారతదేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారికి 2004లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలో ముందుకు తీసుకొచ్చినప్పుడు మరి సోనియా గాంధీ గారు
భారతదేశ ఆర్థిక పరిస్థితుల్ని స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి ఒక ఆర్థికవేత్తని ప్రధానిగా చేస్తే భారతదేశం బాగుపడుతుంది, భారతదేశ యువత రైతు బాగుపడుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రపంచ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. మరి ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రజలకు ఉపయోగపడేలాగా పారదర్శకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విద్యా. సభకు నమస్కారం. పెద్దలు వక్తలు చెప్పిన దానితో పాటు కొనసాగిస్తూ ఆ రోజు ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గతంలో ఆర్బీఐ గవర్నర్గాను మరియు ప్రధానికి ముందుగా ఆర్థిక మంత్రిగాను తదుపరి దేశ ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా ఆ రోజు ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నటువంటి భారతదేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చడమే కాకుండా పట్టణాల మీద ఒత్తిడి తగ్గించడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు జరుగుతూ గ్రామాల్లో వారి యొక్క అకౌంట్లకి వారి యొక్క కుటుంబాలకి ఆసరగా చేసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆర్థికంగా ఈ దేశాన్ని బలిష్టం చేయటమే కాకుండా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్టు, అలాగే విద్యా హక్కు, అలాగే ఈ యొక్క దేశానికి ఒక గ్రామాలకి పట్టణాలకు కూడా ఎంతో పరిపుష్టిని చేకూర్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈ దేశానికే కాదు వారి మరణం యొక్క తీరని లోటు ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, అలాగే యువత అందరూ కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చేటువంటి వివిధ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన యొక్క బాటలో నడవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. కనుక వారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.